ఒక్కోసారి ఓటమి గెలుపు కన్నా చాలా పవర్ఫుల్ అంటారు. ఎప్పుడైనా విన్నారా ఇలా? వినడానికి కొంచెం విచిత్రంగా ఉన్నా ఇది నిజం. ఇండియన్ నేషనల్ ఆర్మీ కథే దీనికి పెద్ద ఉదాహరణ. యుద్ధంలో ఓడిపోయారు, కాని ఒక పెద్ద సామ్రాజ్యాన్నే కూల్చేసి మన దేశానికి స్వాతంత్రం వచ్చేలా చేశారు. అసలు వింతగా ఉంది గదా! ఒక సైన్యం యుద్ధంలో ఓడిపోయి చివరికి గెలవడం ఏంటి? ఎలా సాధ్యం? సరే, ఈరోజు మన విశ్లేషణలో సరిగ్గా ఈ విచిత్రమైన ప్రశ్నకు సమాధానమేంటో తెలుసుకుందాం. ఈ కథను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం టైంలో వెనక్కి వెళ్ళాలి, బ్రిటిష్ ఇండియా కాలానికి. అప్పుడు రెండో ప్రపంచ యుద్ధం జరుగుతోంది. ప్రపంచమంతా అల్లకల్లోలంగా ఉంది. సరిగ్గా అదే టైంలో మన దేశ స్వాతంత్ర్యం కోసం రెండు చాలా ముఖ్యమైన కాని పూర్తిగా వేర్వేరు దారులు కనపడుతున్నాయి. ఒకవైపేమో మహాత్మాగాంధీ. ఆయన అహింస అంటే శాంతియుతంగా పోరాడి స్వాతంత్ర్యం తెచ్చుకోవాలని గట్టిగా నమ్మారు. మరోవైపు సుభాష్ చంద్రబోస్. ఆయనేమనుకున్నారంటే బ్రిటిష్ వాళ్ళని దేశం నుంచి తరిమికొట్టాలంటే ఆయుధం పట్టాల్సిందే, సాయుధ పోరాటమే సరైన దారి అని భావించారు. చూశారా, దారులు వేరు, కాని ఇద్దరి లక్ష్యం మాత్రం ఒక్కటే. వాళ్ళిద్దరి మధ్య ఐడియాలజీ పరంగా చాలా పెద్ద గొడవలున్నాయి. అయినా సరే గాంధీగారు బోస్ను ఏమని పిలిచారో తెలుసా? దేశభక్తులలో రాకుమారుడు అని. బోస్ దేశభక్తిని ఆయన అంతలా గౌరవించారు. దీన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ల మధ్య ఉన్న సంబంధం ఎంత సంక్లిష్టంగా ఉండేదో, ఒకరిపై ఒకరికి ఎంత గౌరవం ఉండేదో. ఆ గౌరవం కేవలం ఒకవైపు నుంచి మాత్రమే కాదు, అటువైపు నుంచి కూడా అంతే. 1944లో ఆజాద్ హింద్ రేడియోలో మాట్లాడుతూ బోస్ గారు గాంధీని మొట్టమొదటిసారిగా జాతిపిత అని పిలిచారు. అంటే మన స్వాతంత్ర పోరాటంలో గాంధీగారి పాత్ర ఎంత కీలకమో బోస్గారు గుర్తించారన్నమాట. ఇక్కడి నుంచి కథ ఒక సినిమాటిక్ టర్న్ తీసుకుంటుంది. బోస్గారు తన పోరాటంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని నిరూపించుకున్న ఒక సాహసం, ఒక గ్రేట్ ఎస్కేప్. బ్రిటిష్ వాళ్ల కళ్ళుగప్పి ఏకంగా వాళ్ల ఇంటినుంచే మహమ్మద్ జియావుద్దీన్ అనే మారువేషంలో తప్పించుకున్నారు. కలకత్తా నుంచి కాబూల్, అక్కడ్నుంచి జర్మనీ. అదొక మామూలు ప్రయాణం కాదు. ఆయన సంకల్పానికి, ఆయన తెలివికి అదొక నిదర్శనం. తన సాయుధ పోరాట ప్రణాళికలో ఇది చాలా చాలా కీలకమైన అడుగు. అయితే యూరోప్లో అనుకున్నంత సహాయం దొరకలేదు. దాంతో బోస్గారు తన ఫోకస్ని సౌత్ ఈస్ట్ ఏషియా వైపు మార్చారు. అక్కడ ఒకే ఒక్క టార్గెట్తో ఒక ఆర్మీని మళ్లీ నిలబెట్టారు. ఆ టార్గెట్ భారతదేశ స్వాతంత్ర్యం. నిజానికి ఐఎన్ఏని అంతకు ముందే కెప్టెన్ మోహన్ సింగ్, రాజ్ బిహారీ బోస్ లాంటి వాళ్లు మొదలుపెట్టారు. కాని నేతాజీ చేతిలోకొచ్చాక దానికొక కొత్త ఊపు, ఒక కొత్త ఆశ వచ్చింది. దానికైనా ఆజాద్ హింద్ ఫౌజ్ అని పేరు పెట్టారు. ఇండియనా ఎంత ప్రోగ్రెసివ్గా ఆలోచించిందో చూడండి. రాణి ఝాన్సీ రెజిమెంట్ పేరుతో కంప్లీట్గా మహిళలతోనే ఒక ఫైటింగ్ యూనిట్ని ఏర్పాటు చేశారు. ఆలోచించండి, ఆ రోజుల్లో అది ఎంత సాహసమో. భారత మహిళల శక్తికి ఇదొక పెద్ద నిదర్శనం. ఈ బ్రిగేడ్లకు పెట్టిన పేర్లు కూడా చాలా స్పెషల్. గాంధీ, ఆజాద్, నెహ్రూ, సుభాష్. ఇవి కేవలం పేర్లు కాదు, ఐఎన్ఏకి ఉన్న లౌకిక, అందర్నీ కలుపుకోపోయే తత్వానికి ఇవి సింబల్స్. అంటే రాజకీయంగా మన మధ్య ఎన్ని తేడాలున్నా దేశం కోసం అందరం ఒకటే అనే ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారన్నమాట. ఇక బోస్గారు ఇచ్చిన ఒక నినాదమైతే ఆజాద్ హింద్ ఫౌజ్ స్ఫూర్తినే మార్చేసింది. అదే, మీరు నాకు రక్తాన్నివ్వండి, నేను మీకు స్వాతంత్రమిస్తాను. ఈ ఒక్క మాట సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్న ప్రతి భారతీయుడిలోనూ ఉత్తేజం నింపింది. ఐఎన్ఏకి విపరీతమైన సపోర్ట్ వచ్చి చేరింది. సరే, ఇప్పుడు ఆర్మీ రెడీ. వాళ్ళ నినాదం చలో ఢిల్లీ. ఆ నినాదంతోనే భారతదేశంలోకి అడుగుపెట్టి బ్రిటిష్ రాజును కూల్చేయడానికి ఐఎన్ఏ తమ మిలిటరీ క్యాంపెయిన్ని స్టార్ట్ చేసింది. మొదట్లో అంతా బాగానే ఉంది. ఐఎన్ఏ కొన్ని విజయాలు కూడా సాధించింది. మన భారత గడ్డమీద మువ్వన్నెల జెండాను ఎగిరేసింది కూడా. కానీ అక్కడే కథ అడ్డం తిరిగింది. జపాన్ నుంచి సప్లైస్ ఆగిపోయాయి, వర్షాలు మొదలయ్యాయి. మరోవైపు బ్రిటిష్ ఆర్మీ మళ్లీ బలంగా ఎదురుదాడి చేసింది. ఇంఫాల్, కోహిమా దగ్గర వాళ్ళ ప్రయాణం ఆగిపోయింది. సో మిలిటరీ పరంగా చూస్తే ఈ క్యాంపెయిన్ ఫెయిల్ అయ్యింది. యుద్ధం ఫెయిల్ అయింది కదా, కథ అయిపోయిందనుకుంటున్నారా? అస్సలు కాదు. అసలు కథ ఇప్పుడే మొదలైంది. ఐఎన్ఏ సైనిక ఓటమి ఒక నమ్మశక్యం కాని రాజకీయ విజయంగా మారిన క్షణమిది. యుద్ధం తర్వాత పట్టుబడిన ఐఎన్ఏ ఆఫీసర్లను బ్రిటిష్ గవర్నమెంట్ ఢిల్లీలోని ఎర్రకోటలో విచారణకు పెట్టింది. వాళ్లమీద పెట్టిన ఛార్జేంటో తెలుసా? రాజుగారిమీద యుద్ధం చెయ్యడం. అంటే సింపుల్గా చెప్పాలంటే దేశద్రోహం.
చాలా సీరియస్ క్రైమ్. బ్రిటిష్ వాళ్లు తెలివిగా ముగ్గుర్ని సెలెక్ట్ చేశారు. కానీ వాళ్లు చేసిన ఆ పనే వాళ్లకి తెలియకుండానే భారతదేశ ఐక్యతకు ఒక పవర్ఫుల్ సింబల్గా మారింది. ఎందుకంటే ఆ ముగ్గురు, ఒక హిందూ కెప్టెన్ పీకే సెహగల్, ఒక ముస్లిం కెప్టెన్ షానవాజ్ ఖాన్, ఒక సిక్ లెఫ్టినెంట్ జిఎస్ ధిలాన్, ముగ్గురూ కలిసి మాతృభూమి కోసం పోరాడారు. ఈ ఒక్క విషయం చాలు, మొత్తం దేశం ఒక్కటైపోయింది. డిఫెన్స్ లాయర్ భోలాబాయ్ దేశాయ్ వాదించిన తీరు మొత్తం ట్రయల్ గతినే మార్చేసింది. ఆయనేమన్నారంటే, ఇక్కడ విచారణలో ఉంది ఈ ముగ్గురు వ్యక్తులు కాదు, ఒక దేశానికి తన స్వేచ్ఛ కోసం యుద్ధం చేసే హక్కు ఉందా లేదా అని. ఆయన వాదన మొత్తం దేశాన్ని ఆలోచింపజేసింది. ఈ ట్రయల్ దేశంలో ఒక అద్భుతాన్ని చేసింది. ఎప్పుడూ ఒకరినొకరు తిట్టుకునే కాంగ్రెస్, ముస్లిం లీగ్ లాంటి పార్టీలన్నీ ఈ ఐఎన్ఏ ఆఫీసర్ల కోసం ఒక్కటయ్యాయి. అందరూ కలిసి ఒకే వేలికపైకి వచ్చారు. దేశం మొత్తం నిరసనలతో హోరెత్తిపోయింది. సరే, ఇప్పుడు మనం మొదటడిగిన ప్రశ్నకు వద్దాం. ఈ ట్రయల్ ఫలితం బ్రిటిష్ సామ్రాజ్యం భవిష్యత్తును ఎలా మార్చేసిందో చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఐఎన్ఏ యుద్ధభూమిలో ఓడిపోయింది, కానీ దేశ ప్రజల మనసును గెలుచుకుంది. ఆ ఒక్క ట్రయల్తో తమ సైనిక ఓటమిని ఒక అద్భుతమైన రాజకీయ విజయంగా మార్చుకున్నారు. చివరికేమైందంటే, బ్రిటిష్ సామ్రాజ్యానికి భారతదేశంలో అసలైన బలమేంటి? ఇండియన్ ఆర్మీ, వాళ్ల విధేయత. ఈ ఐఎన్ఏ ట్రయల్స్ వల్ల ఆ ఇండియన్ ఆర్మీలోనే తిరుగుబాటు మొదలైంది. మన సైనికులు మన ప్రజల మీదే కాల్పులు జరపడానికి ఒప్పుకొని పరిస్థితి వచ్చింది. ఇక అంతే, బ్రిటిష్ పాలన పునాదే కదిలిపోయింది. ఇండియా కథ మనకు ఇదే చెప్తుంది. ఒక్కోసారి గెలుపు ఓటములు మనం చూసేదాన్ని బట్టి ఉండవు. ఆజాద్ హింద్ ఫౌజ్ యుద్ధంలో గెలవలేకపోవచ్చు, కానీ వాళ్లు దేశ ప్రజల్లో రగిలించిన ఆ స్ఫూర్తి మన స్వాతంత్ర్యం త్వరగా రావడానికి ఒక ముఖ్య కారణమైంది. ఆలోచించాల్సిన విషయమే కదా.